అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. కన్యా రాశి వారి జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం జూన్ 24వ తారీఖు మంగళవారం రోజున దినఫలాలు కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మీ శత్రువు ఎవరో మీకు తెలుస్తుంది. మీ శత్రువు ఎవరో తెలుసుకోవాలనుకుంటారా? ఈ వీడియోను ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఉన్నాయి, అనుకూలతలను ప్రతికూలతలుగా మార్చుకోవడానికి దైవారాధన చేయాల్సిన పరిహారాలు కానీ ఏంటి, దీని వలన మేలు చేస్తుంది, అలాగే కన్యా రాశి వారికి ఎటువంటి ఫలితాలు పొందుకుంటారు అన్ని అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియోలో వివరాల్లోకి వెళ్తే కనుక, కన్యా రాశి వారు అనేది రాశి చక్రంలోని 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులని కన్యా రాశి కిందకే వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక గమనిస్తే కనుక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్ కూడా కలిగి ఉంటారు, క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. అలాగే ఈరోజు కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అనుబంధాలకి ప్రాధాన్యతనైతే ఇస్తూ ఉంటారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ కూడా మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు పరిచయమైనా కానీ పాత స్నేహితులను మాత్రం బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణ కలిగి ఉంటారు. ఆరోగ్యం సమయపాలన కూడా ఎక్కువగా ఉంటుంది. వీరి హృదయంలో సంపాదించుకుంటే అది ఎప్పటికీ కూడా చెరిగిపోదని కూడా చెప్పుకోవాలి. అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఈ కన్యా రాశి వ్యక్తులకు అధికంగా ఉంటుంది. అయితే ముఖ్యంగా 2025 సంవత్సరం జూన్ 24వ తారీఖు మంగళవారం రోజున ఇక మీ యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులను చూస్తే కనుక ఈరోజు దినఫలాల ప్రకారం మిశ్రమమైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అంటే కొన్ని అనుకూల, కొన్ని ప్రతికూల ఫలితాలు అయితే వీరికి కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఊహించని ఒక సంఘటన అయితే జరుగుతుంది. ఆ సంఘటన ద్వారా మీ శత్రువు ఎవరో మీకు తెలిసిపోయే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అంటే చాలా కాలంగా ఉండి మీరు నమ్ముతున్న వ్యక్తులే మీ వెనకాల గోతులు తవ్వుతూ ఉన్నారు, లేదా మీ వెనకాల నుండి చెడును ప్రచారం చేశారని విషయాన్ని కూడా మీరు ఖచ్చితంగా కూడా అర్థం చేసుకోగలుగుతారు. అంటే మీరు యాక్సిడెంట్గా చేయాల్సిన పనులన్నీ కూడా ఇలా జరిగిపోతూ ఉంటాయి. అంటే వ్యక్తి మీ గురించి బయట చెడు ప్రచారాన్ని మీతో కళలు కూడా ఊహించని కూడా ఉండరు. అటువంటి వ్యక్తి మీ గురించి చెడుగా మాట్లాడతారని కూడా, చెడు ప్రచారం చేస్తారని కూడా, మీకు కీడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారన్న విషయాన్ని అయితే మీరు అర్థం చేసుకుంటారు. అటువంటి ఊహించని ఒక సంఘటన అయితే జరుగుతూ ఉంటుంది. ఈరోజు దినఫలాల ప్రకారం ఈరోజు ఇది మీకు బహిర్గతం కావడంతో ఆ భగవంతుడు మీకు చాలా కూడా సహాయపడుతూ ఉంటాడు. ఎందుకంటే మీరు చాలా గుడ్డిగా ఆ వ్యక్తిని నమ్ముతూ ఉంటారు. మీరు పనిచేసే చోట కావచ్చు, ఇరుగు పొరుగు ఉండే చోట కావచ్చు, సభ్యుల చోట కావచ్చు, ఆ వ్యక్తి ఉన్నవారు మిమ్మల్ని గుడ్డిగా నమ్ముతూ ఉన్నారు. ఆ వ్యక్తి నమ్మకూడదు మీకు అనిపించినప్పటికీ కూడా ఆ పరమేశ్వరుడు ఎటువంటి సంఘటన అయితే ఖచ్చితంగా కూడా మీ యొక్క జీవితంలో కలిగేలాగా చేస్తాడు. ఆ సంఘటన ద్వారా కూడా మంచి కోరుకునేవారు ఎవరైనా చెడు కోరుకునేవారి వ్యక్తులు అనే విషయం మీకు బహిర్గతం అయితే అవుతుంది. ఇదివరకు చాలా సందర్భాలలో మీ కుటుంబ సభ్యులతో కానీ, మీ స్నేహితులతో కానీ, మీ శ్రేయోభిలాషులతో కానీ గురించి మీకు బాగా చెప్పి ఉన్నారు. అయినప్పటికీ కూడా మీరు వారిని గుడ్డిగా నమ్ముతూ వెళ్తూ ఉన్నారు. అటువంటి వ్యక్తి గురించి ఊహించని ఒక వార్త అయితే మీరు వినబోతున్నారు. ఊహించని ఒక సంఘటన అయితే జరుగుతుంది. ఆ సంఘటన ద్వారా ఆ వ్యక్తి చెడు కోరుకుంటారని కూడా విషయం కూడా మీకు అర్థమవుతుంది. అయితే ముఖ్యంగా కన్యా రాశి వారిపైన నరదిష్టి ప్రభావం కూడా అధికంగా ఉంటుంది. ఎందుకంటే
వీరి యొక్క మంచి మనస్తత్వం ఏదైతే ఉంటుందో దాని పట్ల కూడా పలువురు ఆకర్షితులు అవుతూ ఉంటారు. అంటే అందరూ కూడా వీరిని చాలా వరకు కూడా అభిమానిస్తూ ప్రేమిస్తూ ఉంటారు. దీన్ని చూసి తట్టుకోలేని కొంతమంది వ్యక్తులు వీరిపైన కూడా కుళ్ళును అసూయను పెంచుకుంటూ ఉంటారు. ఈ యొక్క నెగిటివ్ ఏదైతే ఉంటుందో నెగిటివ్ ఎనర్జీ మరి మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలు సృష్టిస్తుంది. కాబట్టి ఇక కన్యా రాశి వారు ఇప్పుడు కూడా నెగిటివ్ ఎనర్జీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఇతరులు కనుదృష్టి విషయంలో కావచ్చు, ఏదైనా సరే ఒక విషయంలో కావచ్చు అనేది అప్రమత్తంగా అయితే ఉండండి. లేకపోతే లేనిపోని సమస్యలను మీరైతే కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. ఇక నూతన వ్యాపార పెట్టుబడుల గురించి కూడా కొంచెం మీరు నిర్ణయాలు అయితే తీసుకునే ఉంటారు. ఈరోజు దినపళ్ళ ప్రకారం ఉద్యోగస్తులకి మిశ్రమమైన ఫలితాలు అయితే ఉన్నాయి. మీపై అధికారుల నుంచి కూడా ప్రశంసలు దక్కుతాయి. ఇక తోటి ఉద్యోగస్తులు ఒకరితో గొడవ జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. అంటే అనవసర వాదనలకు అనవసరమైన చర్చలకు ఎంత దూరంగా ఉంటే అంత అప్రమత్తం. లేకపోతే మాత్రం లేనిపోని చిక్కుల్లో సమస్యల్లో మీరైతే ఇరుక్కునే ప్రమాదం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో కన్యా రాశిలో తగిన జాగ్రత్త అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఈరోజు దినపళ్ళ ప్రకారం రాజకీయ నాయకులకు సమయం బాగా కలిసి వస్తుందని కూడా చెప్పుకోవాలి. ఇక మీ యొక్క చికిత్సకు సంబంధించిన చక్కటి రెమ్యునేషన్ అయితే లభిస్తుంది. మీకు ఉన్నప్పటికీ కూడా అనారోగ్యం ఏదైతే ఉంటుందో దానికి సంబంధించింది కూడా ఎటువంటి చికిత్స తీసుకోవాలి, అలాగే ఎటువంటి చికిత్స తీసుకోవాలని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఈరోజు దినపళ్ళ ప్రకారం కన్యా రాశి వారికి ఒక క్లారిటీ అయితే మీకు రాబోతుంది. మంచి సలహాలు అందబోతున్నాయి, మంచి గైడెన్స్ అయితే అందబోతుంది. ఈరోజు అనుకూలంగా ఫలితాలు అయితే మిశ్రమంగా కనబడుతున్నాయి. ఊహించిన ఒక సంఘటన ద్వారా మీకు శత్రువు ఎవరో బలహీన వర్గమైన అంశాల యొక్క కనిపిస్తూ ఉన్నాయి. ఈ విధంగా ఈ యొక్క ఇరుగు పొరుగు సభ్యులతో కానీ, మీరు పనిచేసే చోట కానీ, ఎక్కడైతే మీరు చెడు కోరుకునే వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నారని కూడా వారెవరో మీకైతే తెలిసిపోయే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని నిత్యం శని భగవానుని ఆరాధించండి. శని స్తోత్రం పారాయణ చేసుకోండి. మీకు ఇష్టమైన నలుపు రంగు వస్త్రాలను కానీ, ఆహార పదార్థాలను కానీ పేదలకు దానంగా ఇవ్వండి. తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితిగా అనుకరిస్తే ఒక దేశీయ గోమాతను మాత్రం దానం చేయండి. తద్వారా కూడా అపారమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఇది ఉదాహరణకు మీరు ఉద్యోగంలో జరగవచ్చు, మీ వ్యాపారంలో జరగవచ్చు. నమ్మిన స్త్రీ వలన ఇలాగైతే గొడవ అయితే జరుగుతుంది, కానీ మీ పరువంతా కూడా పోతుంది. మీరు ఇటువంటి వారా అన్నట్టుగా కూడా మీకు అందరూ కూడా మీ వంక చూస్తారు. ఇప్పటి వరకు మీరు సంపాదించుకున్నటువంటి మంచి పేరు కాస్త కూడా వారు తృణప్రాయంగా కూడా తీసేస్తూ ఉంటారు. ఇది కావాలని కూడా చేసినా, లేకపోతే ఒక అకస్సుతో చేసినా కానీ ఒక మాటకు 4 మాటలు కూడా జోడించి వక్రీకరించి మీరు ఎక్కడైతే కోపాన్ని కూడా తెచ్చుకుంటారో అదే విధంగా మాట్లాడుతుంది ఆ స్త్రీ. ఈ రోజున మీ పరువు పైన దెబ్బ కొడుతుంది. అనవసరమైన ఓడవల్లో మిమ్మల్ని తలదూర్చేలాగా చేస్తుంది. కావున ఈ రాశి జాతకులు పురుషులైనా సరే, స్త్రీలైనా సరే, స్నేహితుల విషయంలో కావచ్చు, బంధువుల విషయంలో కావచ్చు, మీకు సహోద్యోగుల విషయంలో కూడా కావచ్చు, అప్రమత్తం అయితే ప్రధాన ధ్యేయంగా ఉంచుకోండి. ఏ బంధమైనా సరే ఈ రోజైతే రెచ్చగొడుతున్నారు అంటే ఎవరైనా సరే కావచ్చు, మీకు ఆ బాధ అనేది అర్థమవుతుంది. ఎవరితో ఈరోజు గొడవలకు కూడా పూడుకోకుండా కామ్గా ఉండండి. మీరు ఒకసారి ఆగి ఆలోచిస్తే గొడవ వచ్చే ప్రమాదాన్ని కూడా త్రుటిలో కూడా తప్పించుకున్నవారు అవుతారు. ఆవేశపూరితమైన నిర్ణయాలు ఈ రోజున తగిన నిర్ణయాలు తీసుకోండి. మిగతా అంశాలు చూస్తే నూతన ఉద్యోగాల కోసం వెతుకుతున్న వారికి ఒక అవకాశం అయితే దక్కుతుంది. 100% సంతృప్తికరంగా ఉండబోకపోవచ్చు, కాకపోతే ఫ్యామిలీ కోసం తల ఉంచక తప్పదనే స్థితి అయితే వస్తుంది. మీరు కూడా ఫ్యామిలీ గురించి కూడా ఆలోచిస్తారు, కానీ ఇలా ఆలోచించిన భవిష్యత్తులో మీకైతే మంచి జరుగుతుంది. మరొక అవకాశం వచ్చే వరకు కూడా ఈ అవకాశాన్ని అయితే మీరు చక్కగా జాగ్రత్తగా ఉపయోగించుకోండి. ఆ అవకాశాన్ని మీరు చేతులారా కూడా మీరు జారవిడ్చుకునే ప్రయత్నం అయితే చేయకొద్దు. ఎటువంటి నిర్ణయమైనా సరే కుటుంబ సభ్యులతో చర్చించండి. వారి యొక్క సలహాలు తీసుకోండి, లేదా అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. ఏకపక్ష నిర్ణయాలు అయితే మేలు చేయవు. వ్యాపార జీవితం గురించి కీలక నిర్ణయం అయితే ఈరోజు తీసుకోబోతున్నారు. ఏ ఇతర రంగాల్లో ఉన్నా సరే ప్రధాన ఆదాయ మార్గాన్ని అయితే పెంచుకునే ప్రయత్నాలలో ఈ రోజున మీరు సక్సెస్ అవుతారు. నిత్యము శివారాధన మీకు మేలు చేస్తుంది.
అంతా మంచి జరుగుతుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కన్యా రాశి వారు దైవారాధన చేసుకోండి. దైవారాధన చేసుకోవడం వల్ల మీకున్న సమస్యల నుంచి బయటపడే మార్గాలు అయితే మీకు దొరుకుతుంటాయి. అనేక సమస్యల నుంచి బయటపడతారు. ఎన్ని సమస్యలు ఉంటే సరే దైవారాధన మాత్రం కంపల్సరీ చేసుకోండి.